హాయ్ గైస్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈ రోజు వచ్చేసి ఒక మంచి రెసిపీ చూపిస్తానండి. చప్పడి కిచిడి అండి. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు నెయ్యి వేసి తినిపిస్తే. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో మీరు ఎన్ని రైస్ తీసుకుంటున్నారో కొలతతో తీసుకోండి. నేను 3 కప్స్ తీసుకున్నాను రైస్. 1.5 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. 2 టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకొని వాటర్ అన్ని వంపేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు అస్సలు వేసుకోవద్దు. అలాగే అల్లం కూడా వేసుకోవద్దు. ఓన్లీ ఎల్లిపాయలు వేసుకోవాలి. కరివేపాకు 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఎందుకంటే చప్పడి కిచిడి కదా ఇది. ఇంకా అన్ని ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని సాల్ట్ వేసేసుకొని ఒకటికి ఒకటి వాటర్ వేసుకోవాలి. నేను 3 కప్స్ తీసుకున్నాను కదా, 3 కప్స్ వాటర్ వేసేసి కొత్తిమీర చల్లి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత క్యాప్ తీసి చూస్తే చూడండి మంచి పొడి పొడిలాడుతూ మంచిగా వస్తుందండి. ఇంకా వేడి వేడిగా ప్లేట్లో వేసుకొని అలా నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి. ఇలా నార్మల్ తినిపోతే మామిడికాయ చట్నీతో కూడా తినొచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.